సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డులో బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్, భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు ఎంఎస్కే ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీని స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదర కిషోర్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, చిన్నారులు, యువత క్రికెట్లో రాణించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ సూర్యాపేటకు రావడం అభినందనీయమని అన్నారు. గ్రామీణ క్రీడాకారులకు అకాడమీని అందుబాటులోకి తీసుకొచ్చిన ఎంఎస్కే ప్రసాద్కు అభినందనలని, క్రీడా రంగంలో పేట ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటాలని అన్నారు. ఈ సందర్భంగా ఎంఎస్కే ప్రసాద్తో పాటు ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ రమేష్లను శాలువాతో సత్కరించి అభినందించారు. సూర్యాపేట ప్రాంత యువకుల కొరకు, యువతుల కొరకు క్రికెట్ అవకాశాలు కల్పించాలని చెప్పి ఇక్కడ సూర్యాపేటలో అకాడమీ ప్రారంభం చేయడానికి ముందుకొచ్చిన మిత్రులు, ఎంఎస్కే ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ గారికి, మిత్రులు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదర కిషోర్ గారికి, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మిత్రులు రమేష్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న మిగతా పెద్దలందరికీ నమస్కారాలు. ఎంతో ఉత్సాహంగా మీ మనసులో ఎవరో ఒక మీ నచ్చిన ప్లేయర్ను ఊహించుకొని ఆ స్థాయికి పోవాలని చెప్పి సంతోషంతో, ఉత్సాహంతో వచ్చిన చిన్నారులందరికీ నా శుభాకాంక్షలు. అందరూ సూర్యాపేటేనా? ఇక్కడ మీ స్కూల్ ఇదే, ఇంటర్మీడియట్కి వచ్చినావు. ఓకే, ఎప్పటి నుంచి ఆడుతున్నావు? 1.5. ఓకే, ఏం కావాలనుకుంటున్నావు? ఓకే, మీకు ఎవరు ఆదర్శ, ఎవరి ఫ్యాన్? ఓకే, రోహిత్ శర్మ కావాలనుకుంటున్నావు. ఓకే 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 రైట్. వాట్ అబౌట్ యూ? చిన్నోడా నువ్వు? క్రికెటర్ కావాలనుకుంటున్నావు. నీ పేరు? సుహాస్ కీర్తన్. ఏ క్లాస్? 6th. ఓకే, ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లో ఎవరిలా కావాలనుకుంటున్నావు? యువరాజ్ సింగ్. 6th క్లాసే కదా నువ్వు? అయితే యువరాజ్ కొడుకు అయితే ఇబ్బంది లేదు. ఓకే, గర్ల్స్ మీరు ఆడుతున్నారు ఎవరు క్రికెట్ ఇప్పుడు ప్రస్తుతానికి? ఓ ఓకే, ఏం పేరు బేటా? పల్లవి. ఓకే, నువ్వు ఎవరిలాగా కావాలనుకుంటున్నావు? ఓహో, సో యూఆర్ ఫాలోయింగ్ ఉమెన్ క్రికెట్. ఓకే, సో మీకు చాలా మందికి చాలా కోరికలు ఉన్నాయి, ఆకాంక్షలు ఉన్నాయి. అది అవసరం జీవితంలో. తప్పకుండా ఎక్కడికో ఒక చోటికి చేరాలని గోల్ పెట్టుకోవడం అనేది అవసరం. ప్రారంభం చేయాలంటే గోల్ కావాలి. గోల్ నిర్ణయించుకొని ఉండాలి, లక్ష్యం నిర్ణయించుకొని ఉంటేనే ప్రారంభం మొదలు. సో తప్పకుండా మీరందరికీ కూడా ఉత్సాహం ఉంది. మీ అమ్మ నాన్నలకు కూడా ప్రోత్సహించాలన్న ఆకాంక్ష ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అవకాశాలు తక్కువ ఉంది. పర్టికులర్గా తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు ఇండియన్ క్రికెట్ టీంలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు లేరు. మొత్తం తెలంగాణ నుంచి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరిద్దరు అయింది. దాంట్లో ప్రసాద్ గారు కూడా నేషనల్ టీం కారణం గారు నేషనల్ టీంని సెలెక్ట్ చేసేదానికి చైర్మన్ అయింది. బహుశా మీ పీరియడ్లో సెలక్షన్లో వచ్చిన వాళ్ళు, కొత్త చేరిన వాళ్ళు ఎవరు? వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసేది ఈసారి ప్రసాద్ గారు. వాళ్ళందరినీ ఇండియన్ టీం సెలెక్ట్ చేశారు. తను కూడా గుంటూరు జిల్లాలో పల్లెటూరులో పుట్టి సొంత కష్టంతో ఎదిగి ఇండియన్ టీం సెలెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఇండియన్ టీం సెలెక్ట్ చేసే దశకి చేరుకున్నాడు. మరి తప్పకుండా ప్రసాద్ గారు ఇచ్చే అవకాశంతో మరి
మన దాంట్లో నువ్వు అవుతావా వాడవుతాడా యువరాజు ఎవరైతారో ఇండియన్ టీం సెలెక్ట్ కావాలి. ఇండియన్ టీం సెలెక్ట్ చేసే స్థాయికి పోవాలి. మీరు ఎవరో ఒకరు ఇతరులకు అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా దాన్ని వాడుకోవాలి. పిల్లలు చిన్న స్టేజ్ నుంచే ఉన్నతమైన లక్ష్యాలను నిర్ణయించుకోవాలి, నిర్దేశించుకోవాలి. దానికి కావాల్సిన పని ప్రారంభించాలి. తప్పకుండా ప్రోత్సాహాలు వస్తాయి. నేను చేరుకోను అన్న భయం ఎప్పుడు ఉండకూడదు. కేసీఆర్ తెలంగాణ తెస్తా అని బయలుదేరింది కాబట్టి తెలంగాణ వచ్చింది, లేకపోతే వచ్చినా నాకు కదా. అట్లా నేను అది చేరాలి అని అనుకొని మొదలు పెడితేనే చేరుతాం. అనుకోవాలి, చేరుకోవాలి. దానికి నాకంత శక్తి ఉన్నదో లేదో, అది చేరగలుగుతానో లేదన్న భయం ఉండకూడదు. నాకు సపోర్ట్ దొరుకుతుందో లేదో అన్న భయం ఉండకూడదు. అన్నీ వస్తుంటాయి, పోతుంటే ముందుకి